హాయ్ అండి. మీరందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈవేళ అయితే నేనైతే చైనా బొచ్చు, చిన్న చిన్న చైనా బొచ్చు, పెద్ద ఒక్కో బొచ్చు 1/2 కేజీ అండి, 2 కేజీలన్నర. ఈ బొచ్చులతో నేను బొచ్చు పడంగా చేపల పులుసు పెడతానండి. ఎలా పెడుతున్నానో మీరు చూడండి. బొచ్చు అయితే శుభ్రంగా చేసుకోవడం కూడా చూపిస్తాను చూడండి. అలాగా మీరు చేసుకోండి. శుభ్రంగా బొచ్చు అయితే శుభ్రంగా తోమేసుకున్నాను పైన. అగో చూడండి, చక్కగా పేగులన్నీ లాగేసి శుభ్రంగా అవన్నీ తీసేసేసి బొచ్చులు అయిపోండి. ఒక్కో బొచ్చు 1/2 కేజీ. అందులో శనగ కూడా ఉందండి. ఆ శనగ చేపల పులుసులో వేసుకుని మనం వండుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఎలా వండుతానో, ఎలా తయారు చేస్తానో చూడండి. బొచ్చు పడంగానే చేస్తానండి. ముక్కలు కొయ్యను, బొచ్చు అదిగోనండి. బొచ్చు వాటికి ఘాట్లు పెట్టుకోవాలి మనం. ఘాట్లు పెట్టుకుంటే అందులోకి మసాలా, ఉప్పులు, కారాలు వెళ్తాయన్నమాట. అది చక్కగా అలాగనే ఘాట్లు పెట్టుకోవాలి. 5 బొచ్చులండి. 5 బొచ్చులని బొచ్చులు పడంగానే నేను పులుసు పెట్టేస్తాను చూడండి. అది ఉప్పు కారం రాసుకుంటున్నాను చూడండి. ఉప్పు కారం పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. బొచ్చులు కూరలో వేసుకుంటే చక్కగా ఉప్పు కారం పెట్టి బాగుంటుంది. అదిగో చక్కగా పెట్టించుకున్నాను చూడండి, ఉప్పు కారం అన్నీ. ఇప్పుడైతే మనం ఎలా పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. అయితే బాండ్లు పొయ్యి మీద పెట్టుకున్నాం మనం. శుభ్రంగా అందులోని మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, కొద్దిగా జీలకర్ర పలుకు కూడా వేసుకుందామండి. 1/2 స్పూన్ వేసాను జీలకర్ర పలుకు. శుభ్రంగా కొద్దిగా దోరగా వేపుకుందాం. దోరగా వేపుకుని అవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాం కదండి. కరివేపాకు కూడా కొద్దిగా వేగనిచ్చి ఉల్లిపాయ యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు శుభ్రంగా మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. అది వేసుకున్నాను నేను. 2 పెద్ద ఉల్లిపాయలు పడ్డాయండి అందులో. ఇప్పుడు అది ఒక 3 నిమిషాలు అలాగే వేగనిచ్చి అందులో టమాటా ప్యూరీ కూడా వదులుకుందామండి. అదిగోండి అలాగే వేగనివ్వాలి. ఈ పులుసు చాలా సూపర్గా ఉంటుందండి. అదిగో టమాటాలు 2 టమాటాకాయలు శుభ్రంగానే మిక్సీ ఆడుకుని వేసుకున్నాను అనమాట. మిక్సీ ఆడుకొని ప్యూరీ వేసుకున్నాను అనమాట నేను. అది బాగా వేగనివ్వాలి. అదో 3 నిమిషాలు ఈ 2 కలిపి బాగా వేగిన తర్వాత, దగ్గర పడిన తర్వాత మనం అయితే ఉప్పులు కారాలు యాడ్ చేసుకుందామండి. అదిగోనండి. ఇప్పుడైతే అది మసాలా అయితే ఉల్లిపాయని శుభ్రంగా, టమాటాలు శుభ్రంగా నూనె మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే మనం పసుపు యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు అండి అది. అదిగోనండి. కారం అయితే తగినంత. మరి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అందులో కొత్తిమీర వేసానండి, యాడ్ చేశానండి. కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడినండి. ఇవి అయితే మసాలాలు బాగానే నూనెలో ఈ మసాలా ఎంత మగ్గబెట్టుకుందాం. మగ్గబెట్టుకున్న తర్వాత మనం అందులో చేపలు వదులుకుందామండి. అదిగో చేపలు చూసారు ఎలాగే చేప పళ్ళంగా ఎలాగేస్తున్నాను. అదిగోనండి. మీరు ఇలా వండుకోండి. అవి ఏమి విడిపోవో చూడండి ఎలా వండుతానో. మీరే చూద్దరు కానీ అవి అసలు విడిపోవు. అదిగోనండి చేప. అది తిప్పుకోవాలి అలాగా. నేనైతే చేపలు పై కింద శుభ్రంగా తిప్పుకున్నానండి. కొద్దిగా నూనెలో మగ్గబెట్టుకున్నాను. ఇప్పుడైతే చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాను అనమాట. ప్యూరీ శుభ్రంగా పిండుకుని శుభ్రంగా పిసికేసుకొని శుభ్రంగా జ్యూస్ కింద తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నది దాని మీద యాడ్ చేసుకున్నాను అనమాట. చేపలో సేన వచ్చింది కదండి, అది గుడ్డను మూట కట్టుకుని అందులో వేసుకుంటే బాగోదు. సేన ఇడిపోయి చేపల పులుసు అంతా బాగోదు. ఇంకా అది ఒకలాగా అయిపోద్ది అన్నమాట, గుడ్లన్నీ చెదిరిపోయి. దాని ఫలంగా నేనైతే గుడ్డను మూట కట్టుకొని అది పులుసులో వదులుకున్నానండి. చేపలు ములిగేదాకా వేసుకున్నానండి పులుసు. నేను అది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అది ఇప్పుడైతే 10 వేసుకున్నానండి పచ్చిమిరకాయలు, గుత్తి వంకాయల్లో కోసుకుని. అది 10 మిరకాయలు వదులుకున్నాను అనమాట పులుసులో. పచ్చిమిరకాయ చేపల పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి. అదిగోండి ఎలా ఉడుకుతుందో. చేపలు చూసారా ఎలా ఉన్నాయో, అసలు విడిపోవండి. మీరు కూడా అలా తయారు చేసుకోండి. ఈ చైనా బొచ్చులు బతికి అప్పుడప్పుడు చెరువులో పెట్టారండి. ఈ చెరువులో పెట్టిన బొచ్చులు మాట ఇవి. పులుసు మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇవాళ తిప్పుకోవాలన్నమాట.
అసలు గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదు. మనం వాళ్ళ గుడ్డ పెట్టుకునే తిప్పుకోవాలి. అది దాకనే అలా నెమ్మదిగా తిప్పుకోవాలి. అదిగోనండి చేప పళ్ళంగానే అసలు ఎక్కడ చెదిరిపోలేదు, విడిపోలేదు. చక్కగా బంగారంలో ఉడికినాయి చూడండి, అంత బాగా ఉడికినాయి. మీరు ఇలా రెడీ చేసుకోండి, అయ్యే విడిపోవు. అదిగో చూసారా, పులుసు అయితే రెడీ అయిపోతుందండి. అది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మళ్ళీ అలాగే తిప్పుకోవాలి, గుడ్డ పట్టుకునే తిప్పుకోవాలి. అదిగోనండి, అది పులుసు అయితే సూపర్గా ఉందండి. ఉప్పులు కారాలు చూసేసుకుందాం మనం. కొద్దిగా ఉప్పు తక్కువైందండి, కొద్దిగా యాడ్ చేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందని 2 రెమ్మలు కరివేపాకు పులుసులోని మనం మసాలా వేపినప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం. మళ్ళీ కరివేపాకు వేసాను. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి చేపల పులుసులోని. చూసారా ఎలా ఉడికిందో. ఇప్పుడైతే మనం అది ఇప్పుకుని పులుసులో వదులుకుంటే ఇడిపోదాం. మరి ఉడికిపోయింది కదా, గట్టిగా అయిపోద్ది. అది ఇప్పుడు ఉప్పులు కారాలు మసాలాలు చక్కగా పడుతుంది అన్నమాట శనకాయ. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకున్నామండి. పులుసు అయితే రెడీ అయిపోయింది. అటు ఇటు తిప్పుకుందాం. ఒక్క 2 నిమిషాలు అలా పెట్టి మనం అయితే దింపేసుకుందామండి. ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అదిగోనండి చేప బొచ్చులు పులుసు రెడీ. అదిగోనండి చేప అసలు ఎక్కడ విడిపోలేదు. పులుసులోని రైస్లోని బాగుంటుంది ఈ చేపల పులుసు. రాగి ముద్దలోని కూడా సూపర్గా ఉంటుందండి. అదిగోనండి రాగి ముద్దలో ఇది చెప్పక్కర్లేదండి, మీకు అందరికీ తెలుసు. చేపల పులుసుకి రాగి ముద్దకి సూపర్గా ఉంటుందని. అబ్బాబ్బా ఇంకా అంత మాటలు లేవు. రైస్లో చూడండి కలుపుకుంటున్నాను. రైస్లో అయినా చాలా బాగుంటుంది చేపల పులుసు, సూపర్. చైనా బొచ్చు చేపల పులుసు సూపర్గా ఉందండి. చాలా బాగుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా చేపల పులుసు తింటేనే దీని రుచి సూపర్గా ఉందండి. ఇలాగే వండుకోండి.